నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సీఎం సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, ఇతర ఉన్నత అధికారులు వెళ్లనున్నారు. అక్కడ వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11:35 బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10:30 ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటిగా సీఎం సమావేశమవుతారు. పర్యటనలో తొలి రోజు స్టార్టప్, వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు సీఎం హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రులు ఎన్ లింగ్ తో సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీ కరణ్ బజ్వా, జిఐసి ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్ తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్ తోనూ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చే తో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణతోనూ భేటీ అవుతారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి కె షణ్ముగన్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీలెంగ్ తో చివరిగా భేటీ అవుతారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సిబిఎన్ ఎట్ 361 ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రిగాను కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. త్వరలో వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలై, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. సిట్రియం సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. 16వ తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. వికసిత భారత్ నిర్మాణమే మన లక్ష్యమని, నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సుసంపన్న భవిష్యత్ కోసం మానవ వనరులపై పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా అత్యంత పెద్ద పోటీ ప్రతిభ ఒక్కటేనన్నారు. పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయగల రాష్ట్రాలదే భవిష్యత్ అని పేర్కొన్నారు. అందుకే ఏపీ వృద్ధి వ్యూహంలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన DG100X ఏపీ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. దేశంలో విద్యా ఆవిష్కరణలు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మేధావుల మధ్య విశాఖలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. సంస్థలను తీర్చిదిద్దుతూ, అవకాశాలను సృష్టిస్తూ, ప్రతిభను పెంపొందిస్తూ కోట్ల మంది భారత యువత జీవితాలను ప్రభావితం చేస్తున్న నాయకులు ఈ సభలో కనిపిస్తున్నారని పేర్కొన్నారు. మన పాత్రలు వేర్వేరైనా బలమైన భారతదేశ నిర్మాణం మన ఉమ్మడి లక్ష్యమన్నారు. విద్యారంగంలో భాగస్వాములు కావడానికి ఇంతకంటే అద్భుతమైన సమయం మరొకటి లేదు అని లోకేష్ పేర్కొన్నారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా అత్యంత పెద్ద పోటీ ప్రతిభ ఒక్కటేనన్నారు. పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయగల రాష్ట్రాలదే భవిష్యత్తు అని పేర్కొన్నారు. అందుకే ఏపీ వృద్ధి వ్యూహంలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. మేం నిన్నటి ఉద్యోగాల కోసం విద్యార్థులను తయారు చేయడం లేదని, సరికొత్త అభివృద్ధి చెందుతున్న AI, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు తగినట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. మరో 2 వారాల్లో నైపుణ్యం పోర్టుల్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిషరీస్, ఆక్వా, ఆటోమోటివ్, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్స్ వంటి 22 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ వివరించారు. But thank you very much for organizing this here in Visakhapatnam, which I believe will be the India's first $1 trillion ecosystem. So what you see here is just the beginning, and the magic is happening out here. Thank you, Shekharji. You are the earlier believers of Amravati. When our Honorable Chief Minister in his 3rd term invited you to Amravati, against all odds you believed in us. Continue to invest in Amravati through thick and thin, and you believed in the spirit of the people of the 2 Telugu states. I really appreciate that. Thank you very much for being here.
The third person, who's the son of the soil, who's been my mentor, Srini Raju Garu. I didn't know he was that young. I mean, 66 is not any age anymore. I mean, I see my Chief Minister who's 76 and who's cycling 11 kilometers here on the roads of Visakhapatnam. So, but Srini Raju Garu has been an amazing strength for us. We've had a lot of tailwind in attracting investments because of Sri City. And for people who have not visited Sri City, I would request you to visit Sri City. Sheer magic is happening there. And we as a state have been supporting that initiative. So when his university, he did brief me, when I went there to break coconut, break ground for career, he briefed me about his initiative. And I said, absolutely, we'll do it. So when the file came back to me, I was actually in Russia. And I cleared it within probably an hour and a half as soon as I got the file, because I believe this is the next step of educational reforms that we should lead from the front. So thank you very much, Srini Rajgaru, for leading from the front. My ask is still pending with you. The speed of doing business, the feedback that I wanted from you, I'm still waiting on you for that. So I look forward to hearing from you. We have two Bharats on the dais. One Bharat is the doctor who's Commissioner Higher Education. We've gone through our set of reforms where academics and administration has actually been split. We've taken that bold reform. So Bharat Ji has joined my team as Commissioner Higher Education. He's going to champion all the conversations you've had here. And that's why he's been with you through all the sessions. He will take back the conversations. We're actually meeting on Monday, so he will definitely give me a download, and we look forward to implementing the asks that the sector has from us. Last but not least, our Member of Parliament, the other Bharat, he has the dubious distinction of winning this parliament seat with the highest majority in Andhra Pradesh's history. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు మంత్రి నారాయణ సూచించారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని వివరించారు. అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలియజేశారు. వర్షాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని ఆదేశించారు. వంతెనల వద్ద మట్టి, తాత్కాలిక కట్టలు తొలగించాలని అధికారులకు సూచించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి హ్యాపీ నెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని వెల్లడించారు. హ్యాపీ నెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,393 రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలుగా ఉందని మంత్రి నారాయణ వివరించారు. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకుని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని మీద ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టలను తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు 9 అడుగులు 10 పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు 8 అడుగులు 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి ఉన్నారు. నేను ఏది చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను.
ఇమీడియట్గా ఎక్స్ట్రాగా జేసీబీలు ప్రక్కన పెట్టి వీలైనంతరకు మట్టిని తీయమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3,945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3,945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3,395, దానికంటే తక్కువ 600. టెండర్ ఇచ్చాము, జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3,393 పోనీ మన గెజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గెజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు, దానికి ఇచ్చింది 1,003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ అంటే నివాసయోగానికి ఇచ్చింది ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా, ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది. డయాగ్రీ టెక్నాలజీ ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి, పార్లమెంట్ భవన్ 16,916 అయింది ఐకానిక్. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళే అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి వాళ్ళే లెక్కేసి చెప్పారు 3,945. మేము ఒప్పుకుంటున్నాం, అంతకంటే తక్కువ అమరావతిలో చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంక్ తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ప్రజలను మమేకం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భవానీపురం బరం పార్క్ లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కుప్పలుగా పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను సేకరించి చెత్త డబ్బాల్లో వేసి డంపర్ బిన్లకు తరలించారు. గోడలకు అంటించి ఉన్న పోస్టర్లను తొలగించి గోడలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ, నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేది పారిశుద్ధ్య కార్మికులు అని అన్నారు. దేశంలోనే 3 స్వచ్ఛతా లీగ్ సిటీస్ లో విజయవాడ ఉందంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల కృషే అని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ఒక వినూత్న కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. అన్ని విభాగాల అనుసంధానంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను దిగ్విజయంగా 4వ వారానికి తీసుకొచ్చామన్నారు. మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ను పెట్టి డ్రైన్లు, డిసిల్టింగ్ ఆక్రమణలు తీయడం వల్లే ఇటీవల భారీ వర్షం కురిసిన నీళ్లు వెళ్లిపోయాయని తెలియజేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది బాహ్య పరిశుభ్రత అని, యోగాంధ్ర అనేది అంతర్గత పరిశుభ్రత అని తెలియజేశారు. నిద్ర లేచినప్పుడు మనకు అనేక ఒత్తిళ్లు, ఆలోచనలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండాలంటే యోగా ఎంతో దోహదపడుతుందని, మనసును స్వచ్ఛంగా ఉంచుతుందన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఇదే ఒరవడిని కొనసాగించాలని, నగరంలో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గత 4 వారాలుగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 286 సచివాలయాలు, 64 వార్డులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఒక థీమ్ తో చేశామని అన్నారు. నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించామని, దానివల్లే భారీ వర్షం పడినా అంతగా నీళ్లు నిలవడం లేదన్నారు. విజయవాడ నగరంలో కెనాల్స్, కాలువల్లో చెత్త వేస్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4వ వారం విజయవాడ నగరంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా, ఎక్కడ గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ లేకుండా అన్ని పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్గా ఉంచుతూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తూ ఒక క్లీన్ బిగినింగ్, అలాగే ఏదైతే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా
ఆ నగరాన్ని క్లీన్గా ఉంచడానికి, అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంక్ తీసుకోవడానికి, అతి ముఖ్యంగా ప్రజల చైతన్యం తీసుకోవడానికి, ప్రజలతో మమేకం చేసి ఆ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వేలాది మంది ప్రజలు దీంట్లో పాల్గొని మంచిగా చైతన్యం పొందుతున్నారు. అలాగే మన నగరాన్ని కూడా క్లీన్గా ఉంచడంలో ప్రతి ఒక్కరు ముందడుగులో ఉంటున్నారు. దీంట్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి విఎంసీ సిబ్బంది, అధికారులు, అలాగే ఎన్జిఓస్, రెసిడెన్షియల్ అసోసియేషన్స్, ఆల్ ద ఆఫీసర్స్, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే వరవని కంటిన్యూ చేస్తూ ఇది ఎక్కడ కూడా క్లీన్నెస్ ప్రాబ్లం లేకుండా నగరాన్ని ఎల్లప్పుడూ క్లీన్గా ఉంచుకుంటూ మన నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కూడా నెంబర్ 1 చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. క్లీన్ స్వీప్ అనేది సార్ మనము లాస్ట్ 4 వీక్స్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయంస్లో అలాగే 64 వార్డులో కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనము సూపర్ స్వచ్ఛలో ఉన్నాము. కానీ అయినా కూడా మనం 95% చేసిన ఆ 5% ఏముంటుందో ఆ 5%, 10% గ్యాప్ వల్ల మన లివబిలిటీ అనేది తక్కువ అవుతుందని ఒక మంచి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం వరకు లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చేస్తున్నాము. ఏంటి ఆపరేషన్ ఈ క్లీన్ స్వీప్ అంటే? ప్రతి వారం ఒక థీమ్తో చేస్తున్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొదటి వారం మనము రోడ్స్, అలాగనే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే విజిబుల్ క్లీన్లెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో గౌరవ మినిస్టర్ ఎంఏయుడి కూడా వచ్చారు. ఇదే విజయవాడ కార్పొరేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిన ఈ కార్యక్రమం. అలాగనే రెండో వారం వస్తే మనము స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాస్ ఇవన్నీ కూడా డీసిల్టింగ్ పైన దృష్టి పెట్టాము. డీసిల్టింగ్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. మొన్న మనకు వచ్చిన వర్షం 92 mm వచ్చింది. లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ వర్షం వచ్చి 96 mm వచ్చింది. అంటే అది అక్టోబర్లో వస్తే మొన్న మనకి ఆల్మోస్ట్ 92 mm వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కి ఉన్న ఎఫెక్ట్ అంతా మనకు కనపడలేదు. 2 అది మార్నింగ్ టైం వచ్చింది అనుకోవచ్చు, 1 మార్నింగ్ టైం వచ్చింది. రెండోది డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున లాస్ట్ 1 year మనం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ ఎన్ని వార్డ్స్ చూసారో అన్ని వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ మాన్సూన్లో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ఎస్టాబ్లిష్ చేస్తూ మనం చేసిన డీసిల్టింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా పాలిక్లినిక్ రోడ్డు, అలాగే ఈఎస్ఐ రోడ్డు, అలాగే మన నిర్మలా కాన్వెంట్ జంక్షన్, ఇక్కడ ఎఫెక్ట్ అనేది విజిబుల్గా కనపడతా ఉంది. యాక్చువల్లీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా పుల్లెట్టికొట్ట డ్రైన్ లాస్ట్ 30 years నుంచి ఉన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తూ ఇప్పుడు చూస్తుంటే వర్షం వస్తే ఆ రోడ్ అంతా ములగట్లేదు. కాబట్టి డీసిల్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినా చిన్న మైనర్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ ఎక్కడైనా మిగులుతాయి. ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో చోటు పొందేలా చూడటంతో పాటు మృతులు, అనర్హులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రతి ఇంటిని సందర్శించి ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియపై తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేసి బిఎల్ఓలు మరియు బిఎల్ఏలకు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలో ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్యూమరేషన్, ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ విధానాలు, షెడ్యూల్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడతారని తెలియజేశారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జరగనుందని పేర్కొన్నారు. వాటి పరిశీలన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల సహకారంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు కె సంజయ్ రత్నకుమార్, కె ప్రభుదాస్, పి సత్యకుమారి, రాంబాబు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శేషం సురేష్, బిఎల్ఓలు, బిఎల్ఏ సూపర్వైజర్లు, బిఎల్ఏలు పాల్గొన్నారు. అయిపోతున్నది ఒక ఆలోచనతో 50 ఇవ్వడం జరిగింది. పిఎల్ఓకి అయితే 30 ఫామ్స్ ఆయన అంటిల్ 30 ఫామ్స్
ఆయన తీసుకోవాలని ఉంది. ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి 2 కాపీ, ఒకటి ఇస్తాడు, ఒకటి కలెక్ట్ చేసుకుని వస్తారు. 2 ఫామ్స్ ఇస్తారు, ఒకటి ఇస్తాము, ఒకటి కలెక్ట్ చేసుకుని వస్తాం. సో వాళ్ళు కూడా ఇంటికి వచ్చినట్టు వాళ్ళ దగ్గర కూడా ఆధారం ఉంటుంది. తర్వాత బిఎల్ఓ యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తాడు. తర్వాత క్యూఆర్ ప్రింటెడ్ ఆన్ ఈఎఫ్ విల్ బి స్కాన్ త్రూ బిఎల్ఓ యాప్ అని ఉంది. సో ఇది చిన్న స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. నెక్స్ట్ ఓకే, ఇది కాకుండా ఇంట్లో కూర్చుని ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా ఎక్కించవచ్చు. మీరు చూడండి, voters.eca.gov.in లో వెళ్తే ఆ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేవాడు ఇంట్లో ఆయనే ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా అవకాశం ఉంది. ఓకే, సో మ్యాపింగ్ కూడా విఎస్పిలో ఉంది. సో గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే మ్యాపింగ్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఆన్లైన్ చేసేవాడు ఆన్లైన్ చేస్తే ఓన్లీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ కి లింక్ చేస్తూ ఆన్లైన్ చేయడానికి. మీరు ఒకసారి యాప్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఫీల్డ్ లో 1 or 2 కేసెస్ మీరు స్వయంగా చేస్తే ఈ ఐడియా వస్తుంది. ఇది ఎన్యుమరేషన్ ఫార్మ్. ఇందులో సగం ఫిల్ అయి ఉంటుంది, సగం ఫిల్ అయి ఉండదు. ఎనీవే ఫ్యాక్ట్స్ తీసుకుంటాము. వాస్తవంగా ఓటర్ రాయాలి, బట్ రాయరు. మీకు కూడా ఐడియా ఉంది. మనమే రాయాలి, రాసి ఆన్లైన్ చేయాలి. జగన్ వెన్నుపోటు నిరసన ఓ డ్రామా అని, తాను వేసిన గొడ్డలి వేటును మరిపించేందుకు ముందస్తు ప్రణాళికతో దాడులకు తెగబడుతున్నారని, రెచ్చగొట్టేందుకే డ్రామాలు వేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు ఇప్పటికీ తాము చేసిన తప్పులు గ్రహించడం లేదన్నారు. దౌర్జన్యాలు, దాడులు మానుకోవడం లేదని, కేవలం బల ప్రదర్శనకే వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. వైసీపీ రెచ్చగొట్టి దాడులు చేయించాలన్న ప్రణాళికతో పథక రచన చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై పలుచోట్ల దాడులు చేసేందుకు కూడా వైసీపీ మోకలు వెనకాడలేదన్నారు. ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తే ఉపేక్షించేదే లేదన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదు, అసలైన ద్రోహి జగనే అని అన్నారు. ఆయన వేసిన గొడ్డలిపోటును, ప్రజలకు పెట్టిన వాతలను ఎవరూ మర్చిపోలేదన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలపాలే కానీ దౌర్జన్యాలకు పోతే ప్రజలు ఎప్పటికీ అధికారం దక్కనివ్వరు అని మంత్రి మనోహర్ హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. ఈ 1225 కోట్ల రూపాయల్లో 981 కోట్ల రూపాయలు సంక్షేమం పైన, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పాం. ఆ రోజున 243 కోట్ల రూపాయలు అభివృద్ధి పైన ఖర్చు పెట్టాం. ఆ 243 కోట్ల రూపాయల్లో రోడ్ల కోసమే 136 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎంత దుస్థితి ఉండిందో రోడ్డు పైన ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అటు పంచాయతీరాజ్ విభాగం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి వంతెనల విషయంలో కానివ్వండి, కొత్త రోడ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతానికి మనకి అమరావతికి అనుసంధానం అయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని తపనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రజలకి మనం మేలు చేయగలుగుతామనే ఒక ఆలోచనతో మనం ముందడుగు వేసినప్పుడు సంక్షేమ విషయంలో ఎక్కడ కూడా మనం వెనకాడకుండా 2,000 రూపాయల పెన్షన్ ఈ రోజు 4,000 రూపాయలు తీసుకొచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 34,853 మందికి మన సంక్షేమం ఈ రోజు పెన్షన్స్ ద్వారా అందిస్తున్నాం. ఇది ఒక చరిత్ర. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల దగ్గరే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. కేవలం 29 మంది రైతుల దగ్గర. అదే మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,304 మంది రైతుల దగ్గర నుంచి 79 కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు ఈ ఒక్క సంవత్సరమే చేశాం. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 24 గంటల లోపే ఈ డబ్బులు చెల్లించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా 31 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బు 31 కోట్ల రూపాయల డబ్బులతో 24 గంటల్లోనే 94% మంది రైతులకి వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేశాం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్న సానా సతీష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఒడ్డెర కులస్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒడ్డెర సొసైటీల ద్వారా గ్రావెల్ కంకర తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఇసుక సరఫరా అమలు, వడ్డెర సొసైటీ ద్వారా కంకర గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు వంటి అంశాలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన కలెక్టరేట్లోని ఏవిఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా పరిధిలో 9 రీచ్ల ద్వారా ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం 4,48,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రజల అవసరాల మేరకు ఇసుక పారదర్శకంగా సరఫరా చేయాలన్నారు. జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానదిలో మేట వేసిన ఇసుక తొలగింపునకు అనుమతి ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా పోలీస్ శాఖ సహకారంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వడ్డెర కులస్తుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. జీవో నంబర్ 90 ప్రకారం వడ్డెర సొసైటీలకు 50% రాయితీతో మెటల్, గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో ప్రస్తుతం 9 వడ్డెర సొసైటీలు ఉన్నాయని, వాటిలో ఇబ్రహీంపట్నం మండలంలో 6, విజయవాడ రూరల్ మండలంలో 2 సొసైటీలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సొసైటీలో కనీసం 25 మంది సభ్యులు తప్పనిసరిగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 హెలికాప్టర్లలో మెటల్, గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఎన్టీఆర్ జిల్లాకు 11 హెక్టార్లలో తవ్వకాలకు అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. పరిటాల, జీకొండూరు మండలాల పరిధిలోని లోయ ప్రాంతాల్లో క్రషర్ యూనిట్ల నిర్వహించుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వడ్డెర సొసైటీలు మెటల్, గ్రావెల్ తవ్వకాలకు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో పాటు నిర్దేశిత లక్ష్యాల మేరకు కొనసాగాలని సంబంధిత అధికారులకు సూచించారు. వచ్చి చేయాలి, ఇంకంతే కదా. యాక్చువల్లీ ఇట్ ఈస్ రివర్స్ ఆఫ్ ఇట్ అంతే. సో ఆ బోర్వెల్ ని తీసుకొని వచ్చి రిగ్ తీసుకొని వచ్చి ఇంజెక్ట్ చేస్తాము. ఇన్ కేసింగ్ నార్మల్ గానే వేసేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మనం చేసేది ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ రిగ్గు, డ్రిల్ అంతే. ఇక్కడ నుంచి మన అవునా, ఇది కూడా మెటల్. ఓ అంటే ఇప్పుడు ఇది 500, ఇది ఎంతన్నారు? 300 డయా సార్. ఈ 300 mm డయాకి ఫస్ట్ రిగ్ లో డ్రిల్ చేస్తారు. అంతే కదా. ఇంకా పైప్ ఇన్సర్ట్ చేస్తాం. పైప్ ఇన్సర్ట్ చేసి ఫిల్ చేస్తాం సార్ ప్యాకింగ్. మత్తును చిత్తు చేసేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన డ్రగ్స్పై దండయాత్ర 2.0 సత్ఫలితాలను ఇవ్వడంతో దీనిని విద్యాసంస్థలకు పోలీసులు విస్తరిస్తున్నారు. కాలేజీల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు త్వరలో డ్రగ్స్పై దండయాత్ర 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సన్నాహంగా జిల్లాలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో సిపి రాజశేఖర్ బాబు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సహకరించాలని కోరారు. వచ్చే నెలలో దీనికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్లను రూపకల్పన చేస్తున్నారు. త్వరలో ఇది కొలిక్కి రానుంది. కాలేజీల్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు త్వరలో డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే సన్నాహకంగా జిల్లాలోని విద్యా సంస్థల యాజమాన్యాలతో సిపి రాజశేఖర్ బాబు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సహకరించాలని కోరారు. ఈ వెబ్సైట్లో ప్రత్యేకంగా విద్యా సంస్థలు, పోలీసులు, విద్యార్థులు ఈగల్ క్లబ్ కు లాగిన్లు ఇవ్వనున్నారు. ఇందులోకి విద్యార్థి తనంతట తానుగా లాగిన్ అయ్యి డ్రగ్స్ పరీక్ష కోసం రిక్వెస్ట్ పంపొచ్చు. దీని ఆధారంగా పోలీసులు వైద్యుల బృందంతో ర్యాపిడ్ కిట్ తో పరీక్ష చేస్తారు. దీని ఫలితం మాత్రం సంబంధిత విద్యార్థికి, పోలీసులకు మాత్రమే కనిపిస్తోంది. ఎక్కువ మంది పరీక్ష చేయించుకునేలా విద్యా సంస్థల యాజమాన్యాలు చొరవ చూపించాల్సి ఉంది. సంబంధిత కళాశాలలో చదివే విద్యార్థులందరికీ పరీక్షలో నెగిటివ్ వస్తే పోలీస్ శాఖ తరపున విద్యా సంస్థకు డ్రగ్స్ ఫ్రీ క్యాంపెయిన్ గా సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఆయా కళాశాలల ప్రమాణాలకు ఇది గీటురాయి కానుంది. రెండోసారి కూడా పాజిటివ్ వస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దశల వారీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలు ఈ సర్టిఫికేషన్ తప్పనిసరిగా పొందేలా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే కాలేజీల్లో ఉన్న ఈగల్ క్లబ్స్ ను మరింత బలోపేతం చేయబోతున్నారు. వీటి ద్వారా మత్తు పదార్థాలపై క్యాంపస్ లో విస్తృతంగా ప్రచారం ప్రారంభించనున్నారు. విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆయా కళాశాలల్లోని
విద్యార్థుల డేటాను పోలీసులు సేకరించనున్నారు. రూపొందిస్తున్న వెబ్సైట్కు ఈ సమాచార నిధిని అనుసంధానించనున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.